సో అందరికీ ముందుగా నా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, అలాగే నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లందరికీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ, నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ ముందుగా మీ అందరికీ నా వందనాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ముందుగా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేనైతే దేవుడి పాట అయితే ఒకటి పాడబోతున్నాను అనమాట. సో అది జీసస్కి సంబంధించిన పాట. అది పాట వచ్చేసరికి నడిపిస్తాడు నా దేవుడు. సో ఈ సాంగ్ వచ్చేసరికి చాలా 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 ఫేమస్ అనమాట. సో అది అందరికీ సెట్ అవుతుంది అంటే అది నాకైతే సెట్ అయింది. సో నా మీద జరిగిన నిందలకి, నా మీద జరిగిన కొన్ని అగంటిత కార్యక్రమాల నుంచి దేవుడైతే నన్ను తన బాటలోకి నడిపించాడు. తన పరిశుద్ధమైన కృపలోకి నన్ను లాగడం జరిగింది. సో ఆయనంతా నా మీద జరగడం వలన నేనైతే ఈ పాట ఎంచుకొని పాడబోతున్నాను అనమాట. ప్లీజ్ మనస్ఫూర్తిగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ పాటలో ఎంతైతే స్వచ్ఛమైనదో, ఎంతైతే నిజం ఉందో అదంతా నా కృపలో, ఆయన కృప వల్ల నా జీవితంలో అయితే జరిగింది. అది కూడా రీసెంట్గానే జరిగింది. సో ఆ జరిగిన కార్యక్రమాలన్నింటిలో దేవుడు విలీనమై ఉన్నాడు. సో ఆ నమ్మకంతో నేను పాడబోతున్నా. ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఏమైనా తప్పుగా పాడుతున్నట్టయితే క్షమించండి. కావాలని పాడింది అయితే కాదు. ఆ దేవుడి మీద కృప, దేవుడి మీద ప్రేమను ఎలా విదజిల్లాలో తెలియలేదు. సో అందుకని ఈ విధంగా పాడబోతున్నా అనమాట. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటారని ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ డే హ్యాపీ క్రిస్మస్. అంతే సేమ్ టు న్యూ ఇయర్ ఆల్సో. సో నూతన సంవత్సర కృప శుభాకాంక్షలు, అలానే క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. సో ఇక పాటలో పాడబోతున్నాను అనమాట. పాట స్టార్ట్ చేస్తున్నా. ప్లీజ్ చూడండి, క్లియర్గా చూడండి, పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన అలసటపై బడిన, చేయి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. సో మీ అందరి కోసం నేను పాడుతున్నాను అనమాట. ప్లీజ్ మీ అందరికి నచ్చుతుంది. ఏమైనా తప్పులు పాడుతుంటే క్షమించండి. మధ్యలో నాకు తెలియదు, కానీ దేవుడి మీద ప్రేమ చూపించాలని అయితే ఉంది, అందుకే చూపిస్తున్నా. La 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 అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. సో అదనమాట, మనస్ఫూర్తిగా పాడుతున్నా. మనస్ఫూర్తిగా మీరు కూడా యాక్సెప్ట్ చేయండి దేవుడి పాట. లా 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 లల్లే లా 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 లాలే లా 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 నా
కొలిమి కాల్చివేసిన శోలాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు సో నాకున్న కష్టాల నుంచి నాకున్న బాధల నుంచి నా మీద జరుగుతున్న కుట్రల గురించి అన్నిట్లో దేవుడు తన చిత్తం నా మీద నెరవేరుస్తున్నాడు కాబట్టి సో మీరందరూ ఆయనకి మనస్ఫూర్తిగా హల్లెలూయా చెప్పండి సో ఆయన కోరుకోండి ఆయన బాటలో మీరు కూడా నడవండి అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నా యొక్క బలిమి చెదిరిపోయినా నా యొక్క కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి కరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన పెట్టి చేయి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నా శ్రమలోనైనా నన్ను విడువడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నీ శ్రమలోనైనా నిన్ను విడువడు శ్రమలోనైనా నిన్ను విడువడు నా శ్రమలోనైనా నన్ను విడువడు సో ఫ్రెండ్స్ అదనమాట పాట అయితే మొత్తం కంప్లీట్గా పాడడం జరిగింది సో పాట ఎందుకు పాడడం జరిగిందంటే నడిపిస్తాడు నా దేవుడు అనే పాట నాకు జరిగిన కొన్ని సంఘటనలు నాకు జరిగిన కొన్ని ఇబ్బందులు నా అన్నిటి నుంచి నన్ను నడిపించాడు ఆ దారిలో నుంచి నన్ను బయటికి తెచ్చాడు కాబట్టి సో ఈ పాట పాడడం జరిగింది సో ఈ పాటలో ఎంతైతే స్వచ్ఛమైన నిజం ఉందో అంతే నిజం నా జీవితంలో కూడా జరిగింది సో నా మీద జరిగిన నిందలకు నా మీద జరిగిన ప్రయత్నాలకు అన్నిటి నుంచి దేవుడు నన్ను కాపాడి
తన కృపలోకి లాక్కొని తన దారిలో నన్ను నడిపించాడు. సో ఆ విధంగా నేనైతే ఈ పాట పాడడానికి గల కారణం అయితే అది. ప్లీజ్ మనస్ఫూర్తిగా మీరందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఏమైనా తప్పుగా మాట్లాడి తప్పుగా ఉండుంటే తప్పుగా పాడున్నట్లయితే ప్లీజ్ క్షమించండి. సో మొట్టమొదటిసారిగా పాడుతున్నాను అనమాట. ఇంతకుముందు మనం ఎక్కడ పాడలేదు. సో ఆ దేవుడి కృప మా మీద జరిగింది. ఆయన కృప ఎట్లా ప్రజలకి చెప్పుకోవాలి, అందరికి ఎలా షేర్ చేసుకోవాలో తెలియక ఈ పాట రూపంలో చెప్పుకుందాం అని చెప్తున్నా. అంతమించి వేరే ఉద్దేశం ఏం లేదు. ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోరు అని నేను ఆశిస్తున్నా. ప్లీజ్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నందుకు నా వీడియోస్.